పేజీలో ఉందా చూద్దామా? చూద్దాం మరి ఏందో మరి ఏమని ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నాడు బండి. ఇగోది దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీ కేడర్లో అనుమానాలు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ కమిషన్, పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కొమ్ముగాయడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయని కూడబలుక్కొని ఒకరినొకరు తిట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అని చెబుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దేశ జవాన్లను అవమానించేలా, హేళన చేసేలా మాట్లాడారని దుయ్యబట్టారు. మాగంటి గోపీనాథ్ మరణం విషయంలో ఆయన తల్లిని మానసిక క్షోభకు గురి చేశారని తెలిపారు. కన్న కొడుకు గోపీనాథ్ ముఖం చూడనీయకుండా చేయడంపై అనేక అనుమానాలున్నాయని అన్నారు. రాములు తన కొడుకు మరణం ఒక మిస్టరీ అని స్వయాన గోపీనాథ్ తల్లే చెబుతుండడం గమనార్హమని తెలిపారు. గోపీనాథ్ మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యం స్టేట్మెంట్లను రికార్డు చేయాలన్నారు. తన తండ్రిని చూడడానికి రావద్దంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించినట్లుగా గోపీనాథ్ కొడుకు ప్రద్యుమ్న ఆరోపించారని గుర్తు చేశారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదన్నారు. ఎందుకంటే గోపీనాథ్ ఆస్తులపై సీఎం ట్విట్టర్ టిల్లు మధ్య పంపకాల వ్యవహారం ఉందని కామెంట్ చేశారు. ఇవాళ అంటుడుగా పిల్లగా రేవంతమయ్య కూడా అంటుడు, నువ్వు ఒక లేఖ రాయి, నువ్వు నిజంగా గోపీనాథ్ సావుకు కారణం రాములే అని ఒక లేఖ రాయి, దాని మీద చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, లేఖ రాయి, నువ్వు లేఖ రాయి అని రేవంతమయ్య కూడా అనుకొస్తుండు ఆ మాట. చూడాలి మరి బండెద్దు మరి ఇప్పుడు లేఖ రాస్తుందా? లేఖ రాసినాక రేవంతమయ్య మరి విచారణ జరిపిస్తాడా? ఇది మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల వరకే ఉంటుందా ఈ వ్యవహారం? తర్వాత ఇంకేమన్నా దీని మీద ఏమైనా కథ రగులుకుంటుందా అనేది మనం ముందు చూద్దాం. ఇది కథ. వందే మాతరం అన్ని తరాలకు స్ఫూర్తి మంత్రం. జాతీయ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ దేశ స్వరం మారింది. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన ప్రధాని, స్మారక నాణ్యం పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన మోదీ. ఇక ఒకప్పుడు తెల్లదొరల చేతిలో బందీ అయిపోయింది భారతదేశం, నలిగిపోయింది. ఈ బానిస సంఖ్యలు తెంచడానికి ముక్త కంఠంతో ఇది పుట్టుకొచ్చింది. వందే మాతరం అనే ఈ పదం, ఈ గీతం అందరినీ ఏకం చేసి తెల్లదొరల భరతం పట్టించే వరకు నిద్రపోకుండా ఈ గీతం ఆయన పుట్టుకొచ్చింది. 150 ఏళ్ళు వందే మాతరం గీతం పుట్టి 150 ఏళ్ళు. ఇప్పుడు ఈ పండుగను కొండంత పండుగగా దేశం వెలుపున దవాఖాన్లల్లా, చదువు బళ్ళల్లా, పోలీస్ స్టేషన్లల్లా, అన్ని డిపార్ట్మెంట్లల్లా, రెవెన్యూ కానీ ఇంకేదైనా సర్కారు ప్రతి డిపార్ట్మెంట్లలో ప్రతి ఒక్క కాడ ఈ వందే మాతరం పండుగను 150 ఏళ్ళ ఉత్సవాలను